గైనకోమాస్టియా అంటే మేల్ బూబ్స్ అని అంటుంటారు. సో, ఏంటంటే చాలామంది మెన్‌కి ఫ్లాట్ చెస్ట్ యూజువల్‌గా మేల్స్‌కి ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది. బట్ కొంచెం మందికి ఏంటి అంటే హార్మోన్స్ ప్రభావం వల్ల లేకపోతే ఫ్యాట్ ఎక్కువ పెరగడం వల్ల చెస్ట్ దగ్గర ఎక్కువ ఫీమేల్ చెస్ట్ లాగా కనిపిస్తా ఉంటుంది. సో, అట్లాంటప్పుడు మనం టైట్ టీ షర్ట్స్ ఏసుకోలేము. బయట స్లీవ్‌లెస్ కానీ లేకపోతే వితౌట్ షర్ట్ అట్లా తిరగడానికి బీచెస్‌లో అట్లా వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ కొంచెం లైక్ జనాలు సోషల్ పీపుల్ అయితే దే కెనాట్ ఈవెన్ మింగిల్ ప్రాపర్‌లీ. సో, అట్లాంటి వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే లైపోసెక్షన్. గైనకోమాస్టియాకి లైపోసెక్షన్ అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. సింగిల్ డే ప్రొసీజర్ అది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఇంటికెళ్ళిపోవచ్చు. సో, లైపోసెక్షన్‌లో ఏం చేస్తామంటే ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్నంతా లైపోసెక్షన్ మెషిన్ ద్వారా తీసేస్తాం. అండ్ నెక్స్ట్ నిప్పుల్ కింద గ్లాండ్ ఏదైనా ఎక్సెస్ ఉంటే ఆ పార్ట్ ఒక్కటే లావుగా కనిపియకుండా ఆ గ్లాండ్ అనేది కూడా ఒక చిన్న ఇన్సిషన్ ఆ నిప్పుల్ దగ్గర చిన్న ఇన్సిషన్ ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ తోటి అది కూడా తీసేస్తాం. తర్వాత మీకు ఆ ఇన్సిషన్ కుట్టేసిన తర్వాత అసలు ఇన్సిషన్ ఉన్నట్టు కూడా తెలీదు కొన్ని రోజుల తర్వాత. సో, ఇదంతా తీసేసిన తర్వాత ఒక 1-2 వీక్స్ కంప్రెషన్ గార్మెంట్స్ ఇస్తాం. ఎఫెక్ట్ అనేది మీరు రిజల్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా సర్జరీ తర్వాత చూడొచ్చు. బట్ ఆ రిజల్ట్ సస్టైన్ అవ్వడానికి అంటే మనం తీసేసిన ఫ్యాట్ తీసేసిన తర్వాత స్కిన్ మళ్ళీ దాని ప్లేస్‌లో ఎళ్ళడానికి ఒక 3 వీక్స్ వరకు కంప్రెషన్ గార్మెంట్ ఇస్తామనమాట. ఆ కంప్రెషన్ గార్మెంట్ 3 వీక్స్ వాడిన తర్వాత నెక్స్ట్ ఇంకా కంప్రెషన్ గార్మెంట్ లేకుండా యూ కెన్ వేర్ యువర్ నార్మల్ క్లోత్స్. చాలామందికి కాంప్లికేషన్స్ వస్తాయేమో, ఇన్ఫెక్షన్స్ అయితాయేమో, మళ్ళీ ఫ్యాట్ గ్రో అయితదేమో మళ్ళీ, గ్లాండ్ గ్రో అయితదేమో మళ్ళీ అనే ఇవి డౌట్స్ ఉంటాయి. బట్ అట్లాంటిదేమీ అవ్వదు. మనం సర్జరీకి ముందు ఒకసారి వర్కప్ అంతా చేసుకొని హార్మోన్స్ ఏమైనా ఇంబాలెన్స్ ఉందా? వాటి వల్ల ఇట్లా అయితుందా? లేదంటే లోపల ఏదైనా గడ్డలున్నాయా? అల్ట్రాసౌండ్ స్కాన్ ఆ స్కాన్స్ తీసేసి లోపల ఏమైనా గడ్డలున్నాయా? ఇవన్నీ చెక్ చేసుకొని వాటి వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు అంటే అవన్నీ నార్మలే ఉన్నాయి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మళ్ళీ ఈ కండిషన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అసలు 0%. ఏదైనా హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది అంటే దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ వాడాలి. ఆర్ ఇంకొంచెం మందికి ఏంటి అంటే కొన్ని మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ గైనకోమాస్టియా వస్తుందనమాట. కిడ్నీ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. అంటే ఆ టాబ్లెట్ తీసుకున్న అందరికీ వస్తదని రాదు. బట్ కొంచెం మందికి ఆ సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. మనం దీనివల్ల గైనకోమాస్టియా వస్తుంది అని ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేసుకొని తర్వాత మనం గైనకోమాస్టియా సర్జరీకి ప్రొసీడ్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. అండ్ లోపల గడ్డలేమన్నా ఉన్నాయి, క్యాన్సర్ గడ్డలేమన్నా ఉన్నాయి అనుకుంటే దానికి తగ్గట్టు మనం ఆంకాలజీ వాళ్ళతోటి కలిసి సర్జరీ చేస్తాం. సో, దీనితోటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. చిన్న పోర్ట్స్ ద్వారా చిన్న ఇన్సిషన్స్ ఇస్తాం కాబట్టి వాటితోటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఏముండదు. ఎందుకంటే ఓటీలో స్టెరైల్ ఎన్విరాన్మెంట్‌లో చేస్తాము. సో, ఇన్ఫెక్షన్ ఛాన్స్ 0. అండ్ యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాము కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. ఆ వూండ్స్ అనేవి క్లోజ్ చేసేస్తాము. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు దాంతోటి.